కళ్ళలో నిలువెల్లా మునిగానిలా ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా ఏమైందత్తే అలా చూస్తున్నారు? నిన్ను జననిని ఇవాళ అలా చూస్తుంటే కన్నుల పండుగలాగా కడుపు నిండుగా ఉందయ్యా. మళ్ళీ ఆనందాలన్నీ తుడిచేస్తూ నువ్వింటికెళ్ళిపోతావు. మళ్ళీ అది బిక్కు బిక్కుమంటూ అప్పుడప్పుడు చాటుగా కన్నీళ్లు ఒత్తుకుంటూ బాధగా గడపడం, దాన్ని చూస్తూ చెమ్మగిల్లిన కళ్ళని నేను నా చెంగుకు అప్పగించడం, ఇదే జీవితాంతం. మీ రామాయణ కథకి ముగింపు లేదా? మేమెంత వానర ప్రయత్నం చేసినా అసలు నువ్వు కథానాయకుడివి. ఆ జనని శ్రీరాముడివి నువ్వేగా. ఏదైనా నువ్వు పూనుకుంటేనే అవుతుంది. పాపం జనని పిచ్చిదయ్యా. దాని మనసులో ఉన్న ప్రేమానురాగాలే దాని పంతాలు. పట్టింపులేవీ లేవు. చెయ్యి చాస్తే అందుకుంటుంది. తనుగా సాయం సహకారం, అందరికీ మమకారం పంచడం మాత్రమే తెలిసిన మరో జానకయ్య నా కూతురు. అదల పైకి గంభీరంగా గుంభనంగా నిగ్రహంగా కనపడుతుందే కానీ దాని గుండెల నిండా కన్నీళ్ళేనయ్యా. నువ్వు కదిలిస్తే మేఘంలా కరిగి పోరును విలపించేస్తుంది. అందరూ ఆడవాళ్ళు లాగానే దానికి కూడా భర్త పిల్లలతో కలిసి ఉండాలనే ఉంటుంది. నాకు మనసులో తనతో కలిసి ఉండాలనే ఉంది. కానీ ఏంటో తను బయటపడదు. నేను బ్రతిమలాడితే దాటేస్తుంది. అసలు తన ఇబ్బంది ఏంటో కారణాలేంటో నాకు కూడా తెలియట్లేదు. తను అసలు ఎందుకు వెనకడిగేస్తుంది? ఇబ్బందంతా మీ అక్కయ్య శక్తి. ఈ ఎడబాటుకి ఇప్పటిదాకా ఈ దూరానికి కారణం తనొక్కటే. తనను మీ మధ్య లేకుండా దూరంగా పెట్టండి. జనని దగ్గరవుతుంది. తను మీ మధ్య ఉన్నంత కాలం మీరు కలిసి ఉండలేరు. నాకేమో కన్ను మూసే లోపల మీరంతా పిల్ల పాపలతో కలిసి ఉంటే చూడాలని కోరిక. ఆ కోరిక తీరక ముందే పోతానో, చూసి తృప్తిగా కన్ను మూస్తానో అర్థం కావడం లేదు. దీనికి మళ్ళీ ఆభాసు పాలవుతుందేమోనని భయం. అయ్యో, అవే మాట్లాడతాయా? మరి కలుస్తారా? కలుస్తామని హామీ ఇస్తారా? నిన్న మొన్నటి దాకా మీ అక్కే సర్వస్వం అనుకున్నారు. ఆవిడ చేసిన దుర్మార్గం అన్నా అభిప్రాయం మార్చలేదా?
వద్దక్క, నా దగ్గర వద్దు. నీ బ్రతుకు నీదే, నా బ్రతుకు నాదే అనలేరా? మీరన్నది నిజమే, కానీ నింద నిర్ధారణ కానిది ఎలా నిర్ణయిస్తాం? నిజంగానే జరిగిన దాంట్లో మా అక్క ప్రమేయం ఉందని తేలితే నిర్మోహమాటంగా, నిర్భయంగా, ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తా. తనని తిరిగి నా జీవితంలోకి తొంగి చూడనివ్వకుండా చేస్తా. అంతగా నమ్మిన నన్ను మోసం చేసిన కారణంగా తనకు జీవితకాలం సరిపడే శిక్ష వేస్తా. తమ్ముడు, నన్ను ఏమీ అనుకు అనే ధైర్యం మళ్ళీ తనకు లైఫ్ లాంగ్ కలగకుండా నేను శిక్ష వేస్తాను. ఆవిడే కాదు, ప్రపంచంలో ఏ అక్క తమ్ముడిని మోసం చేయలేనంతగా శిక్ష వేస్తా. రాగుణ, మధు, తరుణ్, భోజనానికి రండి. వస్తున్నావు అమ్మా. హలో పెళ్లి కూతురా, ఏంటి కొంగు దూపుతున్నావు? లడాయికి ఇక్కడేం మీ ఆడపడుచులేదు. మధు, ఏంటా మాటలు? మరి లేకపోతే ఏంటమ్మా? ఇవాళ నువ్వు కూర్చో, నేను చెల్లి వడ్డిస్తాం. కూర్చో. అరే ఎందుకురా? కూర్చో. కానివవే, ఇవాళ్ళంతా పిల్లల ఇష్టానికి పిల్లల చేతుల మీదుగా జరగనివ్వు. కూర్చోమ్మా, కూర్చో. జనని, మధు, నువ్వు కూరలు, నేను పాయసం. ఓకే? హలో, పాయసం మాత్రం నేను, ఎవరిని వడ్డించినవ్వను. సరే. ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనేలే వందాం, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాను. టేస్ట్ ప్లస్ మీ ప్రేమ. అలా రోజు ఉండాలంటే అందరం కలిసి ఉండాలి. నా కోరిక కూడా అదే. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందామమ్మా. చాలు, అంతకన్నా వేరే ఏ కోరిక లేదురా. తరుణ్, మనం వెళ్దాం. ఆ గుణ, అరటిపూ వడలు నీకిష్టమని జననియే చేసింది. తరుణ్కి నీకు ఇష్టమైన వంటకాలు అదే చాలా శ్రద్ధగా చేసింది. రాత్రికి తినండి. థ్యాంక్స్ అత్తయ్య. నా ఇష్టాలన్నీ బాగానే గుర్తుంచుకున్నావు జనని. నిన్ను మర్చిపోతే కదా నీ ఇష్టాల్ని మర్చిపోవడానికి. అమ్మకి మీరంటే ఎప్పుడూ ఇష్టమే. మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట తప్పుగా అంటే వాళ్ళ సంగతి అంతే, అలా ఫీల్ అవుతుంది అమ్మ. వెళ్ళొస్తాను. మధు బాయ్. అత్తయ్య వెళ్ళొస్తాను. అలాగే.
నువ్వు వెళ్ళు. అలాగే. ఎరా బుజ్జి తల్లి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? మాట్లాడి ఎన్నో నెలలైనట్టు అనిపిస్తుంది. మీకోసం రోజు గుడికెళ్ళొస్తున్నాను తెలుసా? గుర్తుందా? 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగొస్తానన్నారు. మర్చిపోయారా? అసలు టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయా? ఎప్పుడు బయలుదేరుతున్నారు? 4 రోజుల నుంచి ఏ విషయం చెప్పడం లేదు. బాగా బిజీగా ఉన్నారా? మీరు చెప్పిన టైం అయిపోయింది. ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను. అవునమ్మా, కాంట్రాక్ట్ అయిపోవచ్చే టైం అయింది. అందుకే కాస్త పనులు ఎక్కువ చెప్పారు. బాగా బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ చేయడం కుదరలేదు. నేను నీకిచ్చిన మాట గుర్తుందమ్మా. బుజ్జమ్మకిచ్చిన మాట నేను మర్చిపోతానా చెప్పు? కాకపోతే వర్క్ కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. పని పూర్తవగానే ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాను. ఓకేనా? ఏంటి నాన్న, వర్క్ ఎక్స్టెండ్ అయిందని అలా ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకోవడం కాదమ్మా, ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను కదా. వాళ్ళు చిన్న పని చెప్పినప్పుడు కాదని నిర్మోహమాటంగా చెప్పి ఎలా బయలుదేరతాను? అందుకే సరే అనాల్సి వచ్చింది. తప్పదు కదా. పైగా వాళ్ళు బాసులు, నేను వాళ్ళ కింద ఉద్యోగిని. వాళ్ళ మాట వినకపోతే ఎలా? అందుకే సరే అన్నాను. ఒక 4 డేస్లో అయిపోతుందమ్మా. అయిపోగానే బయలుదేరి వచ్చేస్తాను. మళ్ళీ వాయిదా ఏమి వెయ్యరు కదా? లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో వేయను. నమ్మమంటారు కదా? బుజ్జమ్మా, నీకు మాటిచ్చి తప్పుతానా చెప్పు? ప్రతాప్ గారు, ప్రతాప్ గారు. బుజ్జమ్మా, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను. అలాగే నాన్న. అక్క, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. బాలు, నాన్న 4 డేస్ లో వస్తాడంటారా? అవునా? ఆయనే నీకు కాల్ చేశారా లేక నువ్వే ఆయనకి కాల్ చేసావా? నేనే కాల్ చేశానురా. నాన్న బాగా బిజీగా ఉన్నారంట. వాళ్ళ బాస్ ఏదో వర్క్ కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే 4 రోజులు ఉండాల్సి వచ్చిందమ్మా. ఏం టెన్షన్ పడుకో అని చెప్తున్నారు. అవునా? నిజంగా 4 డేస్ లో ఖచ్చితంగా వచ్చేస్తారక్క? ఖచ్చితంగా వస్తారంట బాలు. నాన్న వెళ్ళేటప్పుడు మాటిచ్చారు కదా, ఆయన రాగానే ధీరజ్ తో పెళ్లి జరిపిస్తానని. ఇలా నాన్న వస్తున్నారని ధీరజ్ కి విషయం చెప్పాలరా. అవునక్క, చెప్పు చెప్పు. బావ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన గారు వచ్చారంటే మళ్ళీ పెళ్లి పనులు, హడావిడి, ఆర్భాటం మొదలవుతుంది. ఈయన కాలు భూమి మీద ఆగదు. ఈయన ఆరాటం, ఆ శక్తి ఆరాటం రెండూ కలిసి ఖచ్చితంగా ఈసారి దాని కొడుకుతో దీని పెళ్లి చేసేస్తుంది. ఆయన వచ్చేలోపే ఏదన్నా ఆలోచించాలి. వచ్చాక ఉరుకులు పరుగులే ఉంటాయి. ఆలోచించే టైం కూడా ఇవ్వడు. ఒక్కసారి పెళ్లి ఆపడానికే నానా తంటాలు పడ్డాను. ఈసారి ఏం చెయ్యాలి, ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే మీరు ఇలా వచ్చారు? మీ హాస్పిటల్ ఆర్గన్ ట్రాఫికింగ్ కేస్ ఎంక్వైరీ ఫైనల్ అయింది సార్. అవునా? ఎవరని తేలింది? తప్పుగా అనుకోకండి. తప్పుడు వాళ్ళ గురించి తప్పుగా అనుకునేదేముంది మేడం, చెప్పండి. ఆ ఇల్లీగల్ యాక్టివిటీలో మెయిన్గా ఇన్వాల్వ్ అయింది మీ సిస్టర్ శక్తి, మీ మేనల్లుడు ధీరజ్. ఏమంటున్నారు? మా సిస్టర్ శక్తి, నా మేనల్లుడు ధీరజా? అవునా? వాడు చెప్పింది నిజమే, నువ్వు విన్నది కరెక్టే. మీ ప్రియమైన అక్కగారు, మీరు ప్రేమించే ధీరజ్ గాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వాళ్ళు విశ్వాసం లేని మనుషులు, నమ్మక ద్రోహానికి స్పెసిమెన్స్, చీటర్స్ అని. నంబర్ 1 క్రిమినల్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు నిమిషం కూడా ఈ సొసైటీలో బయట ఉండకూడదు. మా ఇంట్లో అస్సలు ఉండకూడదు. అర్జెంటుగా అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, మీరు ఇది కన్ఫర్మ్ చేసుకుని వచ్చారా? కన్ఫర్మ్ కాకపోతే ఎందుకు వస్తాం సార్?
అందుకే మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఆయన ప్రేమ అలాగే అడుగుతుంటుంది. మీరు అస్సలు ఆలస్యం చేయొద్దు. అర్జెంటుగా పట్టుకెళ్ళండి. రోడ్డు మీద ఊరేగిస్తూ కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళండి. అత్త ఆమె కొడుకు పైనే ఉన్నారు. వెళ్ళండి. రండి. ఎవరు బుద్ధి లేకుండా తలుపులు అలా బాగుతున్నారు? అబ్బా, వస్తున్నా. ఏం కొంపలు మునిగిపోయాయని బాగుతున్నారు? ఎవరు? మీరు బయట ఉంటే కొంపలు ముంచుతారనే మేము వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు? ఫ్యాక్ట్. కిడ్నీల వ్యాపారం అంటే పేషెంట్స్ కొంపలు ముంచడమే. ఆ దందాలో మీరున్నారని పక్కా అయింది. అందుకే పొద్దున్నే మీకోసం పైలట్గా నేనొచ్చాను. బయట ఊరేగింపుకి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. బయలుదేరండి. ఊరేగింపేంటి? కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి బేడీలేయండి. అరెస్టా? ఎస్. కేసు ఫైల్ అయింది. ఆ కేసులో మీ పాత్ర ఉందని ప్రూవ్ అయింది. మీ పేరున అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. అలా ఎలా? నేను మా లాయర్తో మాట్లాడాలి. ఇంకా లాయర్ ఏంటి? లా ప్రకారమే జైలు ఖాయమైంది. లేదు లేదు, నేను తప్పు చేయలేదు. నాకేమీ తెలీదు. నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అదంతా కుదరదు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. నేనేం తప్పు చేయలేదు. వదలు. వదండి తమ్ముడు. నిజంగా మేమే తప్పు చేయలేదు తమ్ముడు. ఎవరో కుట్ర చేసి మమ్మల్ని ఈ కేసులో ఇరికించారు రా గుణ. నన్ను నమ్ము గుణ. ఇంకానా? నిన్ను నమ్మి నేను నాశనం అయ్యాను. నా సంతోషాలన్నింటినీ దూరం చేసుకున్నాను. చివరికి నా ప్రాణంగా భావించే హాస్పిటల్ పరువు ప్రతిష్టలు గంగపాలు చేశావు. ఈ జన్మకే కాదు, ఏ జన్మకి కూడా నిన్ను నమ్మను. నీ మొహం చూడాలనుకోవట్లేదు. ఇన్స్పెక్టర్ తీసుకుపోండి. అయ్యో గుణ, నా మాట విను. నేను రాను. నన్ను తీసుకెళ్ళదు. నేనేం చేయలేదు. నేను రాను. వదులు. వదు. శక్తి, శక్తి, వదు. శక్తి. ఏమైంది శక్తి? అయినా ఈ పగలు నిద్రేంటి? ఈ కలవరింతలేంటి? అమ్మా, ఇదంతా కలనా? ఓహో, పాపం పండిందా? యమకింకరులు తీసుకెళ్ళడానికి వచ్చారా? పోడు నోరు, పోడు మాటలు. పాపం పండడం ఏంటి? యమకింకర్లు రావడం ఏంటి? నువ్వు చేసే పాపపు పనులకి యమకింకర్లు రాక స్వర్గం నుంచి దేవతలు పుష్పక విమానం తెస్తారా? నీకు చెడు కాలం దాపరించినట్టే ఉంది. అందుకే ఈ కళలు. పొగటి కళ్ళు నిజం కావులే. ఇది నీకు మూడోసారి ఇలా కలవరించే కళ రావడం. మూడోసారి మృత్యం అంటారు. పగలైతే నిజమయ్యే తీరుతుంది. సత్యం. ఏయ్ ఆపవే. తదస్తు దేవతలు తిరుగుతూ ఉంటారంటారు. మాయో ఏమో తెలియదే, తెలిసేదేలా మనసుకి. అడిగా తొలిగా నన్నే ఎవరని రోజు చూడని తీరే నీదని ఏమైనదో తెలియదే, తెలిసేదేలా మనసుకి.
అదోలా ఉన్నా ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నా? ఏంటి దాస్తున్నా? ఏం లేదు. అందులో ఏం లేకపోతే నువ్వెందుకు భయపడుతున్నా? ఇది ఇలా ఇవ్వు. ఇవ్వు. మధు, ఇవి నీ మార్కులేనా? కాలేజ్ టాపర్వి, ఎప్పుడు చూసినా ఫస్ట్ పొజిషన్లో ఉండేదానివి. నువ్వు 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడం ఏంటి మధు? ఎందుకు ఇంత చిరాకు పెడుతున్నావు? ఆ శక్తి గారు వాళ్ళ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. పెళ్లి ముహూర్తంతో మొదలు పెట్టింది. ధరణి జీవితం వాళ్ళ చేతుల్లో బలవకుండా చూడండిరా. అది నా కూతుర్రా. నా కళ్ళ ముందు దాని జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా?